4,000 మంది కోసం ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే రాష్ట్రంలో నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం 40,000 మంది నోవాటల్ని నల్ల పప్పు కమ్మినట్టు కమ్మేశారు. ఇదంతా ఒక్కడి కోసం. అవునండి, నా ఉద్దేశంలో అయితే దేవరా గురించి నేనేమన్నా చెప్పాలన్నా, మీరు తెలుసుకోవాలన్నా ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది అయితే ఎన్టీఆర్ గురించి. అవి కేవలం 3 అక్షరాలు అయితే మాత్రం కాదు. ఒకే ఫ్రేమ్లో 3 పాత్రల్ని పోషించడమే కాకుండా మనల్ని మెప్పించగలిగిన ఒక గొప్ప నటుడు ఎన్టీఆర్. కేవలం ఎన్టీఆర్ అభిమానులే కాదండి, ఏ సినిమా అభిమానైనా ఒక పాత్రని పోషించి మెప్పించగల నటుడు ఎవరు అని అడిగితే చెప్పే ఒక ఖచ్చితమైన పేరు ఎన్టీఆర్. నటించిన 2వ సినిమానే సూపర్ హిట్, 4వ సినిమా బ్లాక్ బాస్టర్. 20 ఏళ్ళకి సింహాద్రి అనే ఒక బీభత్సమైన మాస్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెద్ద మాస్ హీరోగా పేరు పొందాడు. అలాంటి ఒక మాస్ హీరో సినిమా సోలో రిలీజ్ జరిగి 6 ఏళ్ళైంది. ఆ దాహాన్ని తీర్చబోతున్న సినిమానే దేవర. దీనికి తోడు కొరటాల శివ కాంబినేషన్ ఉండటంతో ఇంకా హైప్. నేను జనతా గారు ఎప్పుడే చెప్పా, ఈ ఒక సినిమా కావాలని ఇలా చేస్తాను, నెక్స్ట్ సినిమా హై ఫుల్ కమర్షియల్ హైస్ అని చెప్పి నెక్స్ట్ టైం చాలా పెద్ద కథ రాశాను. బాగా దగ్గర క్యాన్వాస్, వెరీ ఎమోషనల్ హైస్ ఉన్న ఫిల్మ్, వెరీ కమర్షియల్ హైస్ ఉన్న ఫిల్మ్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సినిమా జనతా గ్యారేజ్. అది సూపర్ హిట్. అయితే ఆ సినిమా ఆడియో లాంచ్లోనే కొరటాల శివ ఒక ప్రామిస్ చేశారు, ఈ సినిమా నా కోసం నాకు నచ్చినట్టు తీశాను, నెక్స్ట్ ఇది ఫ్యాన్స్ కోసం బీభత్సంగా విపరీతమైన మాస్లో ఉండేటట్టు తీస్తానని అప్పుడు ఫ్యాన్స్కి ఒక మాట ఇచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే కొరటాల శివ గారు డైరెక్ట్ చేసిన దీని ముందు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర, రివ్యూవర్స్ దగ్గర, ఫ్యాన్స్ దగ్గర అంత బాగా ఆడలేదు. ఇప్పుడు దేవర సినిమాకి హైప్ ఈక్వేషన్ అని ఒకటి రాసుకుంటే కనుక ఒక పెద్ద మాస్ హీరో, ఆ పెద్ద మాస్ హీరో సోలో రిలీజ్ 6 ఏళ్ల తర్వాత, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఆ డైరెక్టర్కి లాస్ట్ సినిమా ఫెయిల్యూర్, ఈ డైరెక్టర్కి హీరోకి మధ్య ఉన్న పర్సనల్ బాండింగ్, ఈ డైరెక్టర్ ఫ్యాన్స్కి ఇచ్చిన మాట, ఇవన్నీ లెక్కేసుకుంటే ఉందండి హైప్ అసలు వేరే లెవెల్. వీటన్నిటికీ అగ్నికి ఆద్యం తోడినట్టు ఒకటి తగిలాడండి, అతనే అనిరుద్ధ్ రవిచంద్రన్. ఎన్టీఆర్ అనేది త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేతకి యాక్చువల్గా అనిరుద్ధ్ మ్యూజిక్ చేయాల్సింది. అరవింద్ సమేతకి వీళ్ళకి మిస్డ్ కాంబినేషన్ అండి. ఫ్యూరీ ఆఫ్ ఎన్టీఆర్ 30 గ్లిమ్స్ ట్రైలర్ 1 and 2లో ఉన్న మ్యూజిక్తో మాస్ని అయితే ఒప్పేశాడు. ఇదిలా ఉంటే చుట్టమల్లే చుట్టేసామంటూ క్లాస్కి కూడా కనెక్ట్ అయిపోయింది ఈ ఆల్బమ్. నాకు పర్సనల్గా ఎన్టీఆర్ కాకుండా, కొరటాల శివ కూడా కాకుండా ఈ సినిమా నువ్వు చూడడానికి రీజన్ ఏంటి అంటే అనిరుద్ధ్ రవిచంద్రన్ అతను దీనికి ఇవ్వబోతున్న మ్యూజిక్ అండి. రీసెంట్ టైంలో అనిరుద్ధ్ జైలర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఆ సినిమాని ఒక హిట్ సినిమా నుంచి బ్లాక్ బాస్టర్ సినిమాకి తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే అనిరుద్ధ్ రవిచంద్రన్, అందులో డౌట్ లేదు. సో నాకు ఈ సినిమా మీద కూడా అంత నమ్మకం ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ అనిరుద్ధ్. అయితే ఈ హైప్ అంతా ఏదో సోషల్ మీడియాలోనో లేదా జస్ట్ తెలుగు రాష్ట్రాల్లోనో మాత్రం ఉందనుకుంటే పొరపాటే. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర తాను సృష్టించబోతున్న సునామీ తాలూకు హెచ్చరికలను అడ్వాన్స్ బుకింగ్స్ అనే పేరుతో జారీ చేస్తున్నాడు. ఇప్పటికే నార్త్ అమెరికాలో $2.5 million అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది. ఆంధ్రాలో సుమారుగా ఆంధ్ర తెలంగాణ కలిపి 32 కోట్లు అంటున్నారు. మొత్తం మీద ఇండియాలో ఇప్పటికీ 36 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని.
ఓవరాల్గా 60 కోట్ల దాకా ప్రీ సేల్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని రిపోర్ట్స్ చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. సినిమా లవర్స్ సరదాగా మొదలుపెట్టిన ఒక స్పెక్యులేటివ్ ఫ్యాక్టే ఎస్ఎస్ఆర్ కర్స్. అదేంటంటే రాజమౌళితో సినిమా తీశాక ఏ హీరోకైనా ఫ్లాప్ వస్తుంది అనేదే ఈ ఎస్ఎస్ఆర్ కర్స్. దీనికి నా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ధోని కానీ, కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ ఒక్క మ్యాచ్లో ఒక సెంచరీ కొట్టారు అనుకుందాం. వచ్చే మ్యాచ్లో వాళ్ళు సెంచరీ కొట్టాలని కోరుకుంటాం. కుదిరితే డబుల్ సెంచరీ కొట్టినా ఆనందమే. అంతేగాని డక్అవుట్ అయితేనో లేదా 95కి అవుట్ అయినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అంత రాదు. ఆ డిస్సాటిస్ఫాక్షన్కి ఒక రూపమే ఈ ఎస్ఎస్ఆర్ కర్స్. రాజమౌళి గారు ఆయన హీరోలని తెర మీద చూపించే విధానము, ఆయన కథని స్క్రీన్ మీద చూపించే విధానము, ఎమోషన్స్ని రూటెడ్గా ఉంచే విధానం కానీ, సినిమా టేకింగ్, వాడే టెక్నాలజీ, ఇవన్నీ ఒక్కొక్క మాస్టర్ పీస్ని సృష్టిస్తాం. అలాంటి మాస్టర్ పీస్ని చూసిన ఏ ఆడియన్కైనా ఆ హీరో నెక్స్ట్ సినిమా కనీసం అలా ఉండాలని లేదా కుదిరితే అంతకు మించి ఉండాలని కోరుకుంటాం. సో ఈ డిస్సాటిస్ఫాక్షన్ వల్ల వచ్చే అవుట్కమే ఎస్ఎస్ఆర్ కర్స్. కాకపోతే ఈ సినిమాకి ఇంకా చాలా హై పాయింట్స్, ప్లస్ పాయింట్స్ ఉన్నాయని నేను అనుకుంటాను. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టెక్నీషియన్స్. దీనికి డిఓపిగా రత్నవేల్ గారు, సాగు సీరియల్ గారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు చీఫ్ ఆఫ్ ఎడిటింగ్ పనిచేస్తున్నారు. అండ్ అదే కాకుండా చాలా నేషనల్ ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ పనిచేస్తున్నాయని, స్టంట్ మాస్టర్స్, స్టంట్ కొరియోగ్రాఫర్స్ పనిచేస్తున్నారని చాలా సందర్భాల్లో ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ మెన్షన్ చేశారు. అయితే తారక్ ఖాన్ ఇంటర్వ్యూల్లో కానీ, కొరటాల శివ గారి ఇంటర్వ్యూల్లో కానీ, అండ్ అదర్ టెక్నీషియన్స్ మీడియాతో కానీ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చెప్పిన కొన్ని కీ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో ఆయుధ పూజ అని ఒక సాంగ్, దానికి అసోసియేట్ అయి ఉన్న కొన్ని కీ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ సినిమాలో ఒక మంచి హైలైట్ పాయింట్గా నిలుస్తుందని చెప్తున్నారు. ఇది ఎలా ఉంటే సెకండ్ హాఫ్లో మరీ ముఖ్యంగా లాస్ట్ 40 minutes, ఇంకా కీన్గా చెప్పాలంటే లాస్ట్ 10 minutes అసలు ఆడియన్స్ని ఒక్క ఊపేస్తుంది, అసలు మామూలుగా ఉండదు అని మెన్షన్ చేస్తున్నారు. అసలు నాకైతే పర్సనల్గా ట్రైలర్ 1 చూశాక ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ట్రైలర్ 2 చూశాక ఒక కాన్ఫిడెన్స్ ఉంది, సినిమా చాలా బాగుంటుంది అని. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అనుకుంటే అది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీటి సినిమా గురించి సినిమా చూశాక ఫాలోఅప్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. డూ వాచ్ దేవరా ఇన్ థియేటర్స్ ఆన్ September 27th in big screens only. बॉलीवुड के बॉम्ब लगा देंगे ब्रो. ఇది 4వ సారి చోటు, 4th టైం పిచ్చెక్కి పోతుంది బ్రో. ఇంకా చాప్టర్ 3 ఉందంట.